taken against those complaints. ఆర్టీ యాక్ట్లో చాలా మంది చాలా అడిగారని తెలుసు నాకు. అసలు శానిటేషన్ ఏంటంటే అనపర్తి స్కావెంజర్స్ ఎంతమంది, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది? ఇక్కడ సెక్రటరీ, పర్మనెంట్ సెక్రటరీ ఉన్నారు, ఇన్ఛార్జ్ ఎఫ్ఏసి 5 సంవత్సరాల ఎఫ్ఏసి అంటే అనపర్తి హెడ్ క్వార్టర్స్, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్కి ఎఫ్ఏసి. ఆయనకి ఎక్కడ రెగ్యులర్ ఎక్కడండి? కోలమూరు. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి మీకు? 2. కొంతకాలం రంగంపేట చేశారేమో. క్రైసిస్ మేనేజర్ ఏమో మీరు. క్రైసిస్ మేనేజర్ అనుకుంటా. కాదు, అనపర్తి గ్రామ పంచాయతీకి ఎఫ్ఏసి అంటే 5 years. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చే రోజుకి ఏ గ్రామ పంచాయతీలో ఎంత ఫండ్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎన్ని బిల్స్ పే చేశారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు స్టిల్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఏం పేమెంట్స్ జరిగినాయి అనే డీటెయిల్స్ నాకు కావాలి. మీకు మొన్న 4 ఈ వార్డులకి చెప్పారు పేమెంట్స్ ఆపండి అని. చెప్పారా మేడం? కమ్యూనికేట్ చేశారా? ఆ రోజు నుంచి ఆగినాయా, జరిగినాయా? అంతకుముందు జరిగినాయా? ముందు జరిగినాయి సార్. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేయొచ్చా? పాత వర్క్స్కి ఇవ్వచ్చు, కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇవ్వచ్చు, బట్ మోరల్గా ఇవ్వరు. అంతేనండి? మోరల్ రైట్ షుడ్ నాట్ బి డన్. నాకు ఆ డీటెయిల్స్ కావాలి. ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఎన్ని బిల్స్ పే చేశారు, ఈగారు బిల్స్ పెండింగ్ ఉన్నాయండి ఇంకా? మార్చి 30 వరకు అయ్యి. కండవపంటలో మన నియోజకవర్గంలో ఏమవున్నాయండి? అమరపాలెంలో ఏమన్నా వస్తున్నట్టున్నాయి. డిఎంఎఫ్ మెయిన్ రోడ్, కొమరపాలెంలో జరిగిన వర్క్స్, కొమరపాలెంలో జరిగిన పేమెంట్స్, ఆ డీటెయిల్స్ కావాలా? డిఎంఎఫ్ ఎన్ని శాంక్షన్స్ వచ్చినాయి? జై గారు, రంగపేట సర్పంచ్ గారు తెలుసా? ఆయన వర్క్స్ చేశారు. ఆయన ఏ టైంలో చేశారు, ఆయన ఎన్ని రికార్డ్ అయినాయి, ఆ తర్వాత జరిగిన వర్క్స్ ముందు రికార్డ్ అయినాయా, తర్వాత రికార్డ్ అయినాయా, ఆయన ఎందుకు అవ్వలేదు? ఎప్పుడైనా వస్తుంది ఇష్యూ? there is a problem. I know everything. I know who is culprit also. Verambalam secretary garu. Verambalam secretary garu ichara. ఈ ఊరికి స్పెషల్ కాన్స్టిట్యూషన్, భారతదేశం అంతా ఒక కాన్స్టిట్యూషను, వీరంపాలెంకి ఒక కాన్స్టిట్యూషన్. ఓకేనండి? యూ విల్ ఎంకరేజ్ ది ఎంక్రోచ్మెంట్స్. మీకు ఇష్టమైన వాళ్ళని ఎంక్రోచ్మెంట్స్ ఎంకరేజ్ చేస్తారు,
నీకు ఇష్టం లేకపోతే దగ్గరుండి ఆపిస్తారు. ఆ ఇష్టాలు ఎలా ఏర్పడతాయో కొద్దిగా చెప్పండి. రాజకీయంగానా, ఆర్థికపరమైన ఇష్టాలా? కైండ్లీ ఆన్సర్ మీ. లేదు సార్, ఆల్రెడీ అందరూ నోటీస్ ఇచ్చేది. ఆల్రెడీ ఎంతమంది అయితే ఎంకరేజ్మెంట్ చేస్తారు అందరూ నోటీస్ ఇచ్చేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ రొటీన్ ఆన్సర్స్. నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి అక్కడే నిలబడి ఆపిన సందర్భాలు లేవా? మిగిలిన చోట్లేమో నోటీసులు ఇస్తారా? వాట్ ఆర్ యు సేయింగ్? ఒక వ్యక్తికి ఒకలాగా, ఒక వ్యక్తికి లాగా ఎందుకు చేశారు? ఎందుకు ఆ వ్యత్యాసం వచ్చింది? పవర్స్, గవర్నమెంట్ ఇచ్చిన పవర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి తప్పించి అంతకు మించి ఎక్స్ట్రా వాడేయడం, మీ ఇష్టం వచ్చినట్టుగా మీ రాజ్యంలాగా ప్రవర్తించడం, అందరినీ సఫర్ చేయడం, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్.